ఎన్ఎస్ఎల్లో ప్రసారమైన విక్టరీ కేఫ్ బొద్దింక ఘటన సిద్దిపేట జిల్లాలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విక్టరీ కేఫ్ బొద్దింక మ్యాటర్ జిల్లా ప్రజలను అప్రమత్తం చేసింది. ఎన్ఎస్ఎల్లో ప్రసారమైన న్యూస్తో అలర్ట్ అయ్యారు ప్రజలు. దీంతో హోటల్ వైపే కన్నెత్తి చూడడం మానేశారు. ఎన్ఎస్ఎన్లో ప్రసారమైన విక్టరీ కేఫ్ బొద్దింక ఘటన సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో ఒక్క గంటలోనే విక్టరీ కేఫ్ హోటల్కు గిరాకీ పూర్తిగా తగ్గిపోవడంతో హోటల్ యజమాని నరసింగరావు నివ్వెరపోయాడు. చేసేదేమీ లేక రిపోర్టర్ పిట్ల శ్రీనివాస్తో కలిసి ఎన్ఎస్ఎన్ ఆఫీస్కొచ్చాడు నరసింగరావు. సంస్థ ఎండి శేఖర్తో మాట్లాడి కాళ్ల బేరానికొచ్చాడు. మనం ఒకటి, దయచేసి వీడియో ఆపాలని రిక్వెస్ట్ చేశాడు. న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోందని, మా బాధను అర్థం చేసుకుని వీడియోను తొలగించాలని కోరాడు. గంట వ్యవధిలోనే పూర్తిగా గిరాకీ తగ్గిపోయిందని, ఇంకా స్ప్రెడ్ అయితే హోటల్నే మూసేసే పరిస్థితి వస్తుందని బతిమిలాడాడు. నరసింగరావు కాళ్లబేరంతో వీడియోను కొద్దిసేపు సంస్థ సిబ్బంది ప్రైవేట్లో పెట్టారు. ఈ విషయం తెలియని కొందరు సోషల్ మీడియా కుక్కలు ఆమ్యామ్యాలు ఎంత అందాయో, అందుకే వీడియోను తొలగించారని పిచ్చి కామెంట్లు పెట్టారు, పెడుతున్నారు కూడా. కాగా ఎండి శేఖర్ వార్తను వార్తలాగా కవర్ చేశామని, అందులో తమ తప్పేం లేదని నరసింగరావుకు నచ్చజెప్పాడు. ఇలాంటి న్యూస్తో హోటల్కు ఎలాంటి నష్టం రాదని, హోటల్ను జాగ్రత్తగా మెయింటెన్స్ చేసుకుంటే సరిపోతుందని వివరించాడు. ప్రలోభాలకు సైతం గురిచేసే ప్రయత్నం చేశాడు. మీ నుంచి మాకు ఎలాంటి డబ్బులు గాని, యాడ్స్ కానీ వద్దని ఎండి శేఖర్ తెగేసి చెప్పాడు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు, సీసీ కెమెరా వాయిస్ రికార్డ్స్ ఎన్ఎస్ఎన్ ఆఫీసులోని సీసీ ఫుటేజ్లో నిక్షిప్తమయ్యాయి. ఎండి శేఖర్, హోటల్ యజమాని నరసింగరావు మాట్లాడిన ప్రతిదీ సీసీ కెమెరాలో ఉంది. ఈ విషయంలో ఎవరికి ఎన్ని డౌట్లు ఉన్నా తమ ఆఫీస్కు వచ్చి నివృత్తి చేసుకోగలరు. ఇదిలా ఉండగా ఎంతకీ ఎన్ఎస్ఎన్ ఎండి శేఖర్ వినకపోవడంతో తనలోని రౌడీజానికి పని చెప్పాడు. నరసింగరావుతో వచ్చిన రిపోర్టర్ పిట్ల శ్రీనివాస్ కూడా నానా యాగి చేశాడు. రిపోర్టర్గా తనకు 10 ఏళ్ల అనుభవం ఉందని, తనతో పెట్టుకుంటే చుక్కలు చూపిస్తానని బెదిరించాడు. ఏం డ్రామాలు చేస్తున్నావా, బతిలాడినా కొద్దీ పైకి పోతున్నావని బూతు పురాణం అందుకున్నారు ఇద్దరు. సంస్థ ఎండి శేఖర్పై దాడికి యత్నించారు. సిబ్బంది అడ్డుకోవడంతో వెనుదిరిగారు. కాగా కొందరు రిపోర్టర్ల ప్రోద్బలంతో ఇవాళ ఎన్ఎస్ఎన్ను బద్నాం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. చివరికి తాను తీసుకున్న గోతిలోనే తానే పడ్డట్టు నిజం ఒప్పుకున్నాడు నరసింగరావు. మంచూరియాలో బొద్దింక వచ్చిన ఘటన నిజమేనని మీడియా సాక్షిగా అంగీకరించాడు. అంతా అయిపోయినాక 2 జిల్ల పురుగులు వచ్చినాయని చెప్పి చూపించారు. ఇక్కడ కౌంటర్ మీద నేనే ఉన్నాను, చూపించారు. ఆ జిల్ల పురుగులు మాత్రం మాత్రం డిస్టర్బెన్స్ కాలేదు. ఏదో ఎట్లున్నాయి, ఎట్లా లైవ్లు ఎట్లున్నాయో అదేవిధంగా జిల్ల పురుగులు అవుపించినాయి. నేనేం చేశానంటే కావచ్చు అనుకొని నేను పిల్లల్ని కాంప్రమైజ్ చేసి, సరే తమ్మి ఏదో నా మిస్టేక్ ఏదో మాస్టర్లో తప్పేది అనుకొని నేను పిల్లల్ని కాంప్రమైజ్ చేసి పంపించేసినాను. అది వెజ్ మంచూరియానా, చికెన్ మంచూరియానా అన్న సంగతి పక్కన పెడితే అసలు మంచూరియాలో బొద్దింక వచ్చిందా లేదా అన్నదే ప్రామాణికమన్న సంగతి సదరు విక్టరీ కేఫ్ యజమాని నరసింగరావు తెలుసుకోవాలి. ఎన్ఎస్ఎన్ విషయంలో కొందరు అత్యుత్సాహం చూపుతున్న రిపోర్టర్లు కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటే మంచిది. ఉన్న విషయాన్నే చూపెట్టాం కానీ లేని విషయాన్ని చూపట్టలేదన్న సంగతి హోటల్ వ్యాపారులు గాని, మీడియా రిపోర్టర్లు గాని గుర్తిస్తే మంచిది. అయినా నరసింగరావు లాంటి హోటల్ నిర్వాహకుల తాటాకు చప్పులకు, కేసులకు ఎన్ఎస్ఎన్ భయపడదు. ఒక్క కేసు కాదు, 1,00,000 కేసులు పెట్టుకున్నా లీగల్గా ఎదుర్కోవడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. మీలాగా ఛానల్కొచ్చి ఛానల్ పైనే దౌర్జన్యం చేసే స్థితికి మేం దిగజారం. ఖబర్దార్ నరసింగరావు, నిజం మా నైజం. అంటే మొన్న మీరు విక్టరీ కేఫ్ పోయినప్పుడు మీకు బొద్దింక వచ్చిందనేది తెలిసింది. అంటే దాని విషయమై మేము వార్త ప్రసారం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే వాళ్ళు అది మేము చేసిన తప్పు కాదని చెప్తున్నారు. అంటే మీరు ఏ టైంకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మీద ఎలా రియాక్ట్ అయ్యారు, మీరు చూపిస్తే దానికి రియాక్ట్ అయ్యి వేరే ఫుడ్ ఇచ్చారు? మేము వెళ్ళాక కూర్చొని నేను ఫ్రెండ్స్ వెళ్ళాము. పోయి ఆర్డర్ ఇచ్చినాక ఒక 5-10 మినిట్స్కి వచ్చింది. ఆర్డర్ వచ్చినాక తింటున్నాం. సగం అయిపోయినాక మా ఫ్రెండ్కి బొద్దింక కనబడేది. ఇట్లా కనబడేసరికి అది మొత్తం మంచూరియాలో మొత్తం కలిసిపోయింది. ఏందని చెప్పేసి ఓనర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అతను చూసి ఇట్లా అయిందని రియాక్ట్ కాకుండా జస్ట్ ఇట్లా అయింది ఏందని చెప్పి ఇంకోటి ఆర్డర్ చేయమంటారా, ఇంకోటి చేపిస్తా కూర్చోండి అనుకుంటున్నారు. మేము ఇక అది తిని అది చూసే వరకు మొత్తం ఇక ఉండబుద్ధి కాక మేము వచ్చేసినాం ఏమొద్దని చెప్పేసి.
అంటే ఇప్పటి వరకు కూడా దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ విక్టర్ కేఫ్ వాళ్ళు నిర్వాహకులు ఏమంటున్నారంటే అది మేము వేసింది వాళ్ళు కాదు, మాకు తెలియదు, వీళ్ళకి ఎంత వచ్చింది కూడా మాకు తెలియదు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. లేదు అది అంటే మేము ఆల్రెడీ తినేసి అది లోపల ఉంది. బయట ఏదైనా ఉంటే అంటే కనబడికి పెట్టంగానే కనబడితే ఎక్కడి నుంచన్నా చేసినాక రావచ్చు అని అనుకోవచ్చు, కానీ అది లోపలనే ఉంది. మేము తిన్నాక అది బయట పడ్డది అంటే అది ఆల్రెడీ కలిసినట్టు కదా, వాళ్ళకి తెలియకుండా ఎట్లా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము తర్వాత అడుగుతా ఉంటే అది మేము వేసింది కాదు, మరి తప్పైందని ఒప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మాది కాదు, వాస్తవానికి వాళ్ళే లైట్ కింద నిలబడో లేకపోతే పక్క పొండి నిలబడో వాళ్ళకి వచ్చింది, మాకు విషయమే తెలియదు అని చెప్పేసి అంటున్నారు. లేదు అది మేము తింటున్నాం కదా వచ్చింది మధ్యలో, వాళ్ళు బయట నుంచి వచ్చింది అట్లా ఇట్లా అయితే మాకు కనబడుతుండే కదా, అట్లా కాకుండా అది తింటున్నప్పుడే మధ్యలో వచ్చింది. మెయిన్గా ఏంటంటే మీకు ఫాస్ట్ ఫుడ్ రెడీ చేసి ఇచ్చేటప్పుడు అది బయట కుకింగ్ చేసి ఇచ్చారా లేకపోతే ఆ షాప్ ముందట చేసి ఇచ్చారా? వాళ్ళే పక్కనే ఉన్నది. అంటే ఇటు పక్క సైడా లేకపోతే ముందటనేనా? పక్క సైడేనా? అంటే అందదు ఆ టైంలో ఒక 4:30 అవుతుందా? 4:35 అవుతుంది. అట్మాస్ఫియర్ అంటే అంత నార్మల్గా ఉంది, అంత హైజీన్ ఏం లేదు. జనరల్గా మనం కెఫేస్ పోతున్నట్టు ఉంటుంది, చాయ్ అది ఇది అంతే. అంత హైజీనిక్ ఏం కాదు. అటు ఫాస్ట్ ఫుడ్ ఉండేది కూడా అటు ఓపెన్ కిచెన్ లాగా ఉంది మొత్తం, అటు కూడా ఇదంతా అంత హైజీన్ ఏం లేదు.